అత్యంత ఆప్తుడు, మంచి మిత్రుడు, మంచి టాలెంటెడ్ నటుడు అయిన ప్రశాంత్ ముఖ్య పాత్రలో అనంత్ అనే సినిమా, ఒక మంచి టాలెంటెడ్ డైరెక్టర్ మధు దిగ్విజయంగా కంప్లీట్ చేసిన సినిమా. నేను ఈరోజు టీజర్ లాంచ్ చేయటము, పోస్టర్ లాంచ్ చేయటము నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మెయిన్గా ఇది రెగ్యులర్ తెలుగు సినిమా కాదనిపిస్తుంది టీజర్ చూస్తే. తెలుగు సినిమా ప్రేక్షకుడు కూడా అలవాటు పడ్డ సినిమాని చూడటం మానేశారు. అంటే చూసిన సినిమాని ఇప్పుడు చూసే ఉద్దేశం లేదు, చూడటానికి రెడీగా లేరు. సో అటువంటి లక్షణాలన్నీ అనంతాలో నాకు ట్రైలర్ బట్టి అర్థమవుతుంది. ఇది అంటే ఒక రేర్ కాంబినేషన్ ఆఫ్ సినిమా అనిపించింది. అంటే అది ఇందులో థ్రిల్లర్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి, సైకలాజికల్ ఇవి కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు మిథాలజీ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. మైథలాజికల్, సైకలాజికల్ థ్రిల్లరా? సో నేను చూసినంత వరకు యాక్టర్స్ అందరూ చాలా బాగా చేసినట్టు, ప్రతి ఫ్రేమ్లో కూడా ఒక మూడ్ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఒక డిఫరెంట్ సినిమా అనే మూడ్ రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకు టెక్నీషియన్స్, ఎడిటర్ కానివ్వండి, సిద్ధార్థ్ కెమెరామెన్ కానివ్వండి, మంచి వర్క్ చేశారనిపిస్తుంది. డెఫినెట్గా ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు ఆదరిస్తే మరిన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఫిల్మ్ మేకర్స్కి ధైర్యం వస్తుంది. అండ్ ఐ విష్ ద ఫిలిం ద బెస్ట్ ఆఫ్ లక్. సో అనంత డెఫినెట్లీ ఇప్పటివరకు తెలుగు సినిమాలో లేని ఒక కొత్త సబ్జెక్ట్, మైథాలజీ ప్లస్ సైన్స్ మిక్సింగ్ చేస్తున్న ఒక ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి. అండ్ ప్రశాంత్ హ్యాస్ బీన్ ఎంకరేజింగ్ మీ ఫ్రమ్ ది బిగినింగ్. ఆయన సబ్జెక్ట్ వినగానే కూడా he said we'll do it. And thank you very much Prashant for giving me this opportunity. And sir Chandu sir blessings kuda maku first nunchi unnai, and he's been my mentor for a time, for a while. So with all their cooperation, with our DOP's cooperation, with the editors cooperation, and music director Gantashala Venkateshwara garu, వీళ్ళందరూ విశ్వనాథ్ గారు, జీవి గారు, వీళ్ళందరి కోఆపరేషన్తో ద ప్రోడక్ట్ హ్యాస్ కమ్ అవుట్ రియలీ వెల్. అందరూ చూడాలి. ఇలాంటి సబ్జెక్టు అంటే ఒక హాలీవుడ్కి వెళ్ళే అవసరం లేకుండా తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తే ఎస్ వీ కెన్ బ్రింగ్ అవుట్ మోర్ అండ్ మోర్ ఎంటర్టైన్మెంట్ విత్ నాలెడ్జ్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్రశాంత్, అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ దిస్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. దర్శకుడు కూడా మొదటి సినిమాకే ఇలాంటి కథని టేకప్ చేయడం నిజంగా చాలా తన మీద తనకున్న కాన్ఫిడెన్స్. అంతో యూ కెన్ ఎక్స్పెక్ట్ రేపు రానున్న సినిమాలు ఇంకెంత ఏ లెవెల్ కథలతో తను ముందుకు వస్తాడో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీ షుడ్ ఆల్ వెల్కమ్ మధుగో, అండ్ వీ షుడ్ సీ దట్ హీ కీప్స్ ఆన్ మేకింగ్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు. అందరికీ నమస్కారం అండి. అనంత మూవీ టీజర్ లాంచ్ చేసినందుకు చంద్రసిద్ధార్థ్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మధు గారికి కూడా మంచి స్టోరీ ఇచ్చాడు. ఫస్ట్లో అనుకున్న మధు వచ్చి స్టోరీ చెప్తే అనిపించింది మధు ఇది మనకు వర్కౌట్ అవుతుందా ఏంటంటే, ఇది కమర్షియల్ ఎలిమెంట్స్ ఏం లేవు దీంట్లో, అట్లీస్ట్ ఒక ఫైట్, ఒక రొమాన్స్ ఏదో ఒకటి ఉండాలి, ఒక డ్రామానో ఏదో ఒకటి ఉండాలి కదా అని అడిగితే అదేం కాదండి మీరు ఒక్కసారి వినండి అని నన్ను బాగా కన్విన్స్ చేశాడే. వద్దులే మధు అన్న ఫస్ట్ మధుని కూడా అవాయిడ్ చేశాను, నేను ఏమనుకోదు మధు. కానీ చాలా మధు ఎప్పుడు నన్ను ఫోన్ చేసి ఎప్పుడు విసిగించేవాడు, చేద్దాం ఒకసారి చూడండి వినండి అంటే విన్న తర్వాత అనిపించింది నాకు రియల్గా అది వింటూ పోతుంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. దాంతో సరే మధు చేద్దాం మధు ప్రొసీడ్ అయిపోదాం మధు అని చెప్పాము. అనుకున్న 10 డేస్లోనే మేము షూట్లోకి వెళ్ళిపోయాము. ప్రతి ఒక్క యాక్టర్ కూడా చాలా సపోర్ట్ చేశారు. అంటే దీంట్లో నేను లీడ్ అని కూడా కాదు, ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందరు లీడ్ క్యారెక్టర్సే. ఐఎమ్ నాట్ ఏ లీడ్ క్యారెక్టర్ ఏం లేదు. ప్రతి ఒక్క అనిల్ గారు, మన రమేష్ గారు, శ్రీనివాస్ గారు, అనీష్ కురువెల్లా సార్ అయితే సూపర్. ఆయన అసలు చాలా బాగా చేశాడు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత. ఆయన వల్ల చాలా ఎక్కడికే వెళ్ళిపోయింది మూవీ. అలాగే రితికా చక్రవర్తి,
మా డిజైనర్ అనికేత్ మంచి డిజైనింగ్ అందరికి ఇచ్చాడు. అండ్ కీర్తి అని ఒక స్టూడెంట్ క్యారెక్టర్ చేసింది అమ్మాయి మా దీంట్లో, ఆమె కూడా చాలా బాగా చేసింది. ఎవ్రీబడి వెల్ డన్, చాలా బాగా చేశారు. అండ్ లయా మేడం షీస్ ఫ్రమ్ కేరళ. ఆమె కేరళ నుండి వచ్చింది. ఆమెకు చెప్పగానే కొంచెం మాకు ఫస్ట్ డే కొంచెము లాంగ్వేజ్ ప్రాబ్లం అయింది. తను కూడా అడ్జస్ట్ అయిపోయిన తర్వాత ఆమె కొంచెం సీన్ ఎక్స్ప్లెయిన్ చేయగానే ఆమె అర్థం చేసుకొని బాగా చేసింది. ప్రతి ఒక్కరు కూడా చాలా సపోర్ట్ చేశారు. అలా టైం ప్రకారంగా కంప్లీట్ చేసామండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి. ఈ సినిమా కొంచెం హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఘంటసాల విశ్వనాథ్ గారు కూడా మంచి ఒక 2 సాంగ్స్ ఇచ్చారు. ఒక కాలభైరవ ట్రాన్స్ ఉంటుంది దీంట్లో, అది కూడా చాలా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మ్యూజిక్ కూడా హిట్ అవుతుంది. అది కూడా త్వరలో మేము కూడా ఆడియో కూడా లాంచ్ చేస్తాము ఒక సాంగ్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ ప్రాజెక్ట్ అసలు స్టార్ట్ అవ్వడానికి, మేము ముందుకు వెళ్ళడానికి మాకు ఆ సపోర్ట్ వెంటనే మన మధు అండ్ ప్రశాంత్ అని డిస్కస్ చేసుకున్న తర్వాత వెళ్దాం వద్దా అని చెప్పేసి ఇందాక ప్రశాంత్ గారు చెప్పినట్టు అది వర్కౌట్ అవుతుందా లేదా అని అనుకున్నాను. కానీ తర్వాత మధు చెప్పే విధానం కానీ అదంతా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి, సో మేమందరం వెళ్దాం బాగుంటుంది అని చెప్పేసి డిసైడ్ అయ్యి, సో ప్రశాంత్ గారు కూడా చాలా కోఆపరేట్ చేసి, సరే మీరు చేయండి, ఏదో ఒకటి చేయండి, నేను చూసుకుంటాను అని చెప్తే మేమంతా చాలా కాన్ఫిడెంట్గా మేము మా టీం ఈ మొత్తం కంప్లీట్గా టీం వర్క్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడ్డారు దీంట్లో. ప్రతి ఒక్కరు అన్ని రోల్స్ ప్లే చేశారు అన్నమాట. అంటే నేను ఈ పనే చేయాలి కానీ కాకుండా మా దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరు, ఈవెన్ మన అమృత్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా వరకు ప్రతి దాంట్లో నేను ఈ పనే చేయాలని కాకుండా ప్రతి ఒక్కరు ప్రతిదీ మేనేజ్ చేసుకుంటూ అన్నీ ఒక టీం వర్క్లా చేసి చాలా బాగా చేశారు. ప్రశాంత్ గారి సైడ్ నుంచి అయితే మాకు ఫుల్ గట్టి సపోర్ట్ వచ్చింది. దానివల్ల మేము కూడా ముందుకు వెళ్ళగలం. అండ్ ఇంకా ఇది నా డిఓపిగా ఫస్ట్ ప్రాజెక్టు. అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న ప్రశాంత్ అన్న. అండ్ చిన్నప్పటి నుంచి కూడా చంద్రసిద్ధార్థ్ సార్ మూవీస్ అంటేనే అదొక స్పెషల్ క్లాసిక్ మూవీస్. అవి చూస్తూ చాలా ఇన్స్పైర్ అయ్యి అందరు బంధువయ్యా కానీ ఆ నలుగురు కానీ చాలా బిగ్ ఫ్యాన్ సార్ మీకు నేను ఎప్పటి నుంచో. అండ్ మీ చేతుల మీద ఇది లాంచ్ అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సార్. అండ్ అందరికీ యాక్టర్స్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. Hello, my name is Aniket Shah here. So I firstly want to thank Madhu and Srinetra Productions and Prashant for giving me this opportunity. This is my first movie as a costume designer and I'm very happy and I wish the movie a very, very successful hit. I'm very happy to be a part of the movie. Thank you so much. ఈరోజు అనంతం మూవీ ఫస్ట్ పోస్టర్ అండ్ టీజర్ లాంచ్ చేసిన చంద్రసిద్ధార్థ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్, డైరెక్టర్ గారికి. ఈ సినిమా నాకు అవకాశం రావడం నిజంగా నా అదృష్టం అనే చెప్పాలి. ఇది యాక్చువల్గా అనుకున్న తర్వాత ఒకరోజు సిద్ధు ఫోన్ చేశాడు, ఇట్లా ఒక మంచి సబ్జెక్ట్ ఉందన్న మీరు చేయాలి అది ఇది అని అంటే, సరే చేద్దాం తప్పకుండా అని చెప్పి డైరెక్టర్ గారిని ప్రశాంత్ గారిని కలవడం జరిగింది. చూసిన వెంటనే వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. సో ఈ సినిమాలో చేయడం నిజంగా ఒక గొప్ప అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే దీంట్లో ఒక 7-8 క్యారెక్టర్స్ ఉంటాయి. అన్నిటికీ ఆల్మోస్ట్ సినిమా మొత్తం ఉంటారు. మొత్తం ఒకటే ప్లేస్లో జరుగుతున్న డిస్కషన్, డ్రామా చాలా బాగుంటుంది. అందరు చూసి ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ థ్యాంక్స్ టు చంద్ర సార్ ఫర్ లాంచింగ్ ది ఫస్ట్ లుక్ అండ్ ద టీజర్ టుడే. అండ్ యాక్చువల్గా నేను మధు గారిని వేరే ప్రాజెక్ట్ రీత్యా ఆల్మోస్ట్ ఒక 1.5 years బ్యాక్ కలిస్తే సడన్లీ వన్ డే హీ కాల్డ్ మీ సేయింగ్, రమేష్ గారు ఐ వాంట్ యూ టు ప్లే దిస్ క్యారెక్టర్ అని స్పెసిఫిక్గా పిలిస్తే ఐ ఫెల్ట్ సో నైస్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ దట్ ఐ యాక్సెప్టెడ్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను. నిజంగానే చాలా ఐ ఫీల్ సో లక్కీ ఫర్ డూయింగ్ దిస్.
ద స్క్రిప్ట్ వాజ్ సో ఇంట్రిగ్యూయింగ్. అసలు నేను ఎంత ఇన్వాల్వ్ అయ్యానంటే ఇది నిజంగా చెప్తున్నాను, ఇట్ హాంటెడ్ మీ ఆఫ్టర్ గోయింగ్ త్రూ ద స్క్రిప్ట్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ ది ప్రాజెక్ట్ ఆల్సో. నేను ఎంత ఎక్సైట్ అయ్యానంటే మధు గారికి నా అంతటి నేను టైటిల్ డిజైన్ చేసి పంపించా, జస్ట్ అవుట్ ఆఫ్ ఎంతూజియాజం అనమాట. అంత హాంట్ చేసింది నాకు ఇది. అండ్ ఐ థింక్ కరెంట్ టైమ్స్లో కంటెంట్ బేస్డ్ ప్రాజెక్ట్స్కి చాలా మంచి రోజులని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈ ప్రాజెక్ట్ కూడా చాలా మంచి అప్లాజ్ వస్తుందని, చాలా మంచి సక్సెస్ అవుతుందని చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. అండ్ ఐ విష్ దిస్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ.